నిర్మల్ జిల్లాలో రెండవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్కు పగడ్బందీగా ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి శర్మల తెలిపారు. శనివారం పోలీసు అధికారులు సిబ్బందితో ఆమె పట్టణంలో సమావేశమయ్యారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 800 మంది పోలీసు సిబ్బందిని బందోబస్తుతో ఏర్పాటు చేశామని అన్నారు. ఇక మొదటి విడత సక్సెస్ చేసినట్లుగా రెండో విడతలోనూ కూడా అప్రమత్తంగా వ్యవహరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా డ్యూటీ చేయాలని ఆదేశించారు. ర్యాంక్స్ ఆఫ్ పోలీసెస్ ప్రాణం పెట్టి పనిచేశారు. మొన్న ఇవాళ రేపు జరగబోయే ఈ ఎలక్షన్స్లో కూడా అట్లాగే చేసుకుందాము. ఇంకోటి కూడా నేను ప్రతిసారి చెప్పేది ఒకటి చెప్తాను, లేట్గా అయినా కూడా ఉండండి. ఎక్కడైనా గొడవ అవుతుంది అంటే వదిలేసి వెళ్ళిపోకుండా లేట్గా కాసేపు ఆ రోజు కొంచెం లేట్గా ఉండడం మంచిదా లేదా 10 రోజులు అక్కడే పడి ఉండడం మంచిదా అన్నది ఆలోచించుకోండి. మనం వెళ్ళిపోతే అక్కడ ఏదైనా గొడవ అయితే 10 రోజులు అక్కడే పికెట్లు వేసుకుంటూ ఉండాలి. మనం అది గుర్తుపెట్టుకోండి. సో ప్రతి ఒక్కళ్ళు సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, ఇది నా పోలీస్ డిపార్ట్మెంట్, నా డిపార్ట్మెంట్కి ఏం చెడ్డ పేరు రాకుండా ఈ శాంతి పద్ధతులను పరిరక్షించవలసిన బాధ్యత నాకు ఉంది, ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ జరిగించే బాధ్యత నాకు ఉంది అని ప్రతి ఒక్కళ్ళు మనసులో గట్టిగా సంకల్పం చేసుకొని పనిచేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. అయినా కూడా అందరూ ఇమ్మీడియట్గా సీనియర్ ఆఫీసర్స్ చెప్పండి, ఇది చిన్నదే కదా నేను మేనేజ్ చేసేద్దాం కదా అనుకుంటే ఇట్ మే టర్న్ ఇంటూ బిగ్ థింగ్. పెద్దగా అయిపోతుంది, అది మీరు చేయలేని పరిస్థితికి వెళ్తుంది. అప్పుడు మేము కూడా ఏం చేయలేము. చిన్నగా ఉన్నప్పుడే మాకు చెప్తే అది మేము దాన్ని డ్యామేజ్ కంట్రోల్ చేయడమా లేకపోతే సెట్ చేయడమా ఏం చేయొచ్చు అన్నది చేస్తాం. సో మొన్న ఎస్బీ వాళ్ళు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఇమ్మీడియట్గా ఎక్కడికక్కడికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అలాగే ఎస్ఐలు, సిఐలు, మెన్